ప్రపంచంలో జరుగుతున్న యుద్ధం కారణంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయని, ప్రపంచ ఆర్థిక పరిస్థితులను ముందుగానే అంచనా వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొదుపు చర్యలు చేపట్టారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు చెప్పారు. కాకినాడలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాధనం వృధా కాకుండా ఉండేందుకు సీఎం తన కాన్వాయ్ని కూడా తగ్గించుకున్నారని గుర్తు చేశారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపునకు వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన దోపిడీ, అప్పుల పాలన, అధిక వ్యాట్ విధానమే కారణమని ఆయన మండిపడ్డారు. పెట్రోల్ ధర్నాల ద్వారా వైసీపీ మొసలి కన్నీరు కారుస్తోందని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఈ ఆందోళన చేస్తోందని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని, ఇప్పుడు ధరలపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బచ్చు శేఖర్, సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ తెలుసు, ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ప్రజలైతే ఏ విధంగా కోరుకున్నారో ఆ విధంగా అభివృద్ధి జరుగుతుంది, సంక్షేమం జరుగుతుంది. అదే సందర్భంలో రాబోయే తరాల భవిష్యత్తు కోసం పునాదులు వేసుకుంటూ ముందుకెళ్తుంది ఈ ప్రభుత్వం. ప్రజలందరూ కూడా సంతోషంగా, ఆనందంగా ఉన్నారు ఈ రోజున కూటమి ప్రభుత్వం పరిపాలన చూసి. ఈరోజు పరిపాలన ప్రతిపక్షం కూడా మాట్లాడి తోవలేకుండా పనిచేస్తుంది ఈ రోజున ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి అనుభవం ఉన్న ప్రభుత్వం, అవగాహన ఉన్న ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారికి ఉన్నటి అనుభవంతో, అవగాహనతో ఈ రాష్ట్రాన్ని, అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రజలు కూడా సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఇదే విధంగా కొనసాగుతూ 15 సంవత్సరాల పాటు ఉండాలి ఈ ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇదే పరిపాలన సాగిస్తే భావితరాల భవిష్యత్తు బాగుంటుంది, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఆలోచనతో అందరూ ఆశీర్వదిస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని. ఈ రోజున మీ అందరికీ తెలుసు, ఓ పక్కన ఇతర దేశాల యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతున్న సందర్భంలో ఈ రోజున ఏదైతే డీజిల్ కానీ, పెట్రోల్ కానీ, గ్యాస్ కొరత రావడం జరిగింది మన రాష్ట్రంలో. గ్యాస్ కొరత, పెట్రోల్ కొరత, డీజిల్ కొరత వచ్చినప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి అందడానికి ఈరోజు ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేసుకుంటూ ముందుకెళ్తుంది. ఈరోజు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం కోసం. ఈరోజు అదేవిధంగా చూసుకున్నట్టయితే దేశ ప్రధానమంత్రి ఈ రోజున దీని విషయంలో మనం కూడా ఖర్చులు తగ్గించుకోవాలి, మనం కూడా ఒక ఆదర్శంగా ఉండాలని చెప్పి ఆయన క్యాన్వాలో 10-20 కార్లు ఉంటాయండి, అలాంటిది 2 కార్లే క్యాన్వాతో వెళ్ళాలని చెప్పి పిలుపునిచ్చారు. ఆ విధంగా 2 కార్లు తెలుపుతున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన క్యాన్వా తగ్గించుకుని 4 కార్లు తెలుపుతున్నారు. అదేవిధంగా అంతెందుకు అందరూ కూడా ఈరోజు మంత్రులు కానీ అందరూ కూడా, అదేవిధంగా మన కలెక్టర్ గారికి కూడా ఆయన కారుతో పాటు ఇంకో కారు ఉంటుంది, అది కూడా తగ్గించుకున్నారు. అలాగ పిలుపునిచ్చి ఈరోజు మనందరూ కూడా ఉన్న ఇబ్బందుల్ని తొలగించుకోవాలని చెప్పి, ఖర్చులు తగ్గించాలని చెప్పి ఆలోచనతో ఈరోజు కార్యక్రమం తీసుకోవడం జరిగిందండి. ఈరోజునండి ఎంత జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్తుంటే వైసీపీ వాళ్ళు ఈరోజు రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారండి. ఈ కూటమి ప్రభుత్వం పైన డీజిల్, పెట్రోల్ రేట్లు తగ్గించాలి అని చెప్పి ధర్నాలు చేస్తున్నారు. అసలు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏదో పిలిపించారని చెప్పి రోడ్డు మీద వచ్చేసారు. ఈరోజు ఒకసారి ఆలోచించుకోవాలి మీరు అందరూ కూడా. రాష్ట్ర ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఈ మధ్యన. ఎలా ఉందంటే విడ్డూరం, మీరు రోడ్డు మీద వచ్చి ధర్నా చేయడం కాదండి, అసలు జగన్ దగ్గర ధర్నా చేయాలి. మీరు ఎందుకు జగన్ దగ్గర ధర్నా చేయాలంటారంటే, జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా ఆ రోజు విషయం చెప్పాలి. ఆ రోజు మా ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు 2019 అధికారులు ఉన్నప్పుడు వ్యాట్ 4 రూపాయలు ఉండేదండి ఆంధ్ర రాష్ట్రంలో. ఈ విషయాన్ని గుర్తు చేయాలి ప్రజలందరూ కూడా. ఆంధ్ర రాష్ట్రంలో 2019లో వ్యాట్ 4 రూపాయలు ఉండేది. అప్పుడు వ్యాట్ 4 రూపాయలు ఉన్నప్పుడండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డీలర్స్, వ్యాపారస్తులు అందరూ కలిసి ముఖ్యమంత్రి గారిని కలిశారు. ముఖ్యమంత్రి గారిని కలిస్తేనండి 2 రూపాయలు తగ్గించారండి. 4 రూపాయలది 2 రూపాయలు తగ్గించారు ఆ రోజున 2018లో. తర్వాత అండి వాళ్ళ అధికారంలోకి వచ్చారండి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారండి. 2 రూపాయలు మళ్ళీ 4 రూపాయలు చేశాడండి ఆయన. 4 రూపాయలు చేయడమే కాకుండా
రోడ్ ట్యాక్స్ అని చెప్పి ఇంకో రూపాయి అదనంగా వేశారండి. ఉన్నదాన్ని మేము తగ్గిస్తే ఆ రోజున మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్ ట్యాక్స్ రూపాయి ఎక్స్ట్రా వేశారు. 4 రూపాయలు మీరు 2 రూపాయలు చేస్తే మీరు 4 రూపాయలు చేస్తారు అంట 5 రూపాయలు అదనంగా. ఆ రోజు మీరు పెంచారండి వ్యాట్, మీరు పెంచారు. రోడ్ ట్యాక్స్ రూపాయి వేశారు. అలాంటిది ఈ రోజున దేశవ్యాప్తంగా ఈ డీజిల్ కొరత, గ్యాస్ కొరత అన్నీ ఉంటే ఇతర రాష్ట్రాల్లో చూసుకుంటే, ఇతర దేశాల్లో చూసుకుంటే 30-45% రేట్లు పెంచారు. మన దేశంలోనే తక్కువ ఉంది ఈ రోజున చెప్పాలంటే. మీరు డేటా తెప్పించుకోండి. ఈ రోజున ఇతర దేశాల్లో ఈ యుద్ధం వచ్చిన తర్వాత డీజిల్ పైన, పెట్రోల్ పైన 30-45% పెంచారు. మన దేశంలోనే తక్కువ ఉంది. ఈరోజు 3% ఉంది ఈ రోజున. ఈరోజు ఇది రాష్ట్ర ప్రభుత్వం పెంచింది కాదు, ముందు అర్థం చేసుకోవాలి మీరు. రేటు పెంచారు, మన వ్యాట్ పెంచలేదు. రాష్ట్రానికి ఆదాయం కాదు అది. ఈవేళ అందరూ రోడ్డు మీద మాట్లాడుతున్నారు. రోడ్డు మీద వచ్చి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి కూడా మాట్లాడుతున్నాడండి. ఇప్పుడే చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడట. మోసం చేస్తున్నాడా? మీరు మోసాలు చేసి, దగాలు చేసి ఆ రోజున రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పెడితే ఈరోజు అధికారంలోకి వచ్చిందా, రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తుంటే మోసం చేస్తున్నారా? చానాలకి రోడ్డు మీదకి వచ్చాడండి మనోడు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి. నువ్వు చేయవలసింది ఇక్కడ కాదు, మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి. నువ్వు ధర్నా చేయవలసింది జగన్మోహన్ ఇంటి దగ్గర చేయాలి. నువ్వు ఆ రోజు పెంచబట్టే ఈరోజు వ్యాట్ ఈ విధంగా రాష్ట్ర ప్రజలకు భారం పడ్డదని నువ్వు చెప్పాలి, గుర్తు చేయాలి జగన్మోహన్ రెడ్డికి. దాని కాకుండా రోడ్ ట్యాక్స్ రూపాయి పెంచాడు, అది గుర్తు చేయాలి. డీజిల్ పైన 3 రూపాయలు పెంచింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదాయం రాదు. అది ముందు తెలుసుకోవాలి మీరు. ఏదైనప్పుడు కూడా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి యుద్ధం వల్ల ఈరోజు ఈ పరిస్థితులు వచ్చినాయి. ఈ ప్రభుత్వం పెంచింది కాదన్న విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలకి, మరి ముఖ్యంగా వైసీపీకి నాయకులకి, కార్యకర్తలకి విజ్ఞప్తి చేస్తున్నా. పాప చెమటకి ఎక్కేస్తున్నారు ఎండలోకి వచ్చి. నేను కామ్గా మామూలుగా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలి మీరు అందరూ. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున మీరు చేయబట్టి ఈ విధంగా ప్రజలకు భారం పడిపోయింది అన్న విషయం గుర్తు చేయండి. ఇది చంద్రబాబు నాయుడు పెంచింది కాదు. ఇది దేశవ్యాప్తంగా ఈరోజు చెప్పాలంటే మన ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వమే తక్కువ వేసింది. ఈరోజు రేటు తక్కువ. మన రాష్ట్రం, మన దేశంలో తక్కువ ఉంది చెప్పాలంటే. ఇతర చోట్ల అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, 30-40% ఉంది. వైసీపీ నాయకులు గుర్తు చేస్తున్నా. దీని గురించే కాదు, దేనిపైన మీరు రోడ్ల మీద రావాల్సిన పని లేదండి. ప్రతిపక్ష పాత్ర కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వహిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు ఈ రోజున. ఏదైనా తప్పు జరిగినా, అనుకున్న పని జరగకపోయినా ఆయనే మందలిస్తున్నారు. ఎక్కడైనా తప్పు జరిగితే మీరు ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశం కూడా జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ నాయకులకి ఎవరికి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. పేర్నాని, మాజీ మంత్రి పేర్నాని ఏంటంటే గతంలో కూడా అధికారం ఉన్నప్పుడు అండి ఏం మాట్లాడాలో తెలియకుండా మాట్లాడారు. మీ అందరూ తెలుసు. అసలు ఈ మాటలు మాట్లాడొచ్చా లేదని కూడా అవగాహన లేదండి. ఆయనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, బూతులు తిట్టారు, అవగాహన లేని మాటలు మాట్లాడారు. అందుకే వీళ్ళ పరిపాలన చేయడానికి అనర్హులు అని చెప్పి ప్రజలు దూరం పెట్టారు. నానిని కానీ ఇంకోని కానీ అందరూ కూడా దోరపడి చంద్రశేఖర్ రెడ్డి కానీ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి అందరిని కూడా ఇలా అనర్హులు, ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయడానికి అనర్హులు అని చెప్పి దూరం పెట్టారు. అలా అలాగే మాట్లాడతారు. అంటే వాళ్ళకి తెలియదు అసలు పరిపాలన విధానంలో ఏ విధంగా మాట్లాడాలో కూడా తెలియదండి. ఏమంటే ట్రైన్లో రమ్మంటాడా? ప్రధానమంత్రి అండి ఆయన. అవసరాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తారు ఆయన. ఆయన ఆదర్శంగా చెప్పాడు కదండి. ఒక ప్రధానమంత్రి ఈరోజు నా క్యాన్వాన్ తగ్గించుకున్న 2 కార్లని ఎవరన్నా చెప్పారండి? అలాగా ఎప్పుడైనా చెప్పారండి? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కానీ, కేంద్ర ప్రభుత్వం ఆదాయం కానీ మనం తగ్గించుకోవాలని చెప్పి ప్రధానమంత్రి డైరెక్ట్గా చెప్పారు. నేను 2 కార్లతో వెళ్తానని చెప్పి.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు నేను 4 కార్లు తోలుతానని చెప్పి ఆఖరికి అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఈరోజు అధికారులు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి ఈ కొద్ది రోజులు, ఈ ఖర్చు తగ్గించండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు. ఇంకేంటండి వీళ్ళేంటంటే ఏదో మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి అండి ఈరోజు మీకు అందరికి తెలుసో లేదో అందరికీ వార్నింగ్ ఇస్తున్నాడు. మీరు ఇళ్ళల్లో కూర్చోవడం కాదు, బయటికి వెళ్ళండి, మాట్లాడండి అంటే ఏం మాట్లాడాలో తెలియక వెళ్ళడం మాట్లాడుతున్నారు. అధికారులు ఉన్నప్పుడు అలా మాట్లాడారు, అధికారం కోల్పోయిన తర్వాత ఇలా మాట్లాడారు. ఇంకా అవకాశం లేదు కదా, వాళ్ళకి ఎటువంటి అవకాశం లేదు ప్రజలకు వచ్చి. అందుకే నేను చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో ప్రతిపక్షానికి పని లేదండి. ప్రతిపక్షానికి పని లేకుండా, మాట్లాడే అవకాశం లేకుండా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఒక అభివృద్ధి సంక్షేమం చేసుకుంటూ వెళ్ళడమే కాకుండా భావితరాల భవిష్యత్తు కోసం పునాదులు వేసుకుంటే ముందుకెళ్తుంది. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. వాళ్ళ మాటలు ఎవరు కూడా పట్టించుకోరని ఒక క్యామిడీగా చూస్తున్నారండి. వాళ్ళ మాటల్ని ప్రజలు క్యామిడీగా చూస్తున్నారు, అంతే తప్ప మరొకటి కాదని సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు చేయవలసిన ధర్నాలు ఎక్కడ కాదు, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసిన తప్పు వల్లే ఈరోజు ప్రజలకి ఈ వ్యాట్ 4 రూపాయలు ఇవన్నీ కూడా పెంచింది మీరు అనే విషయాన్ని, రోడ్డు ట్యాక్స్ రూపాయి వేశారనే విషయాన్ని గుర్తు చేయవలసిందిగా మీ ద్వారా తెలియజేస్తున్నాను.